చెప్పదలుచుకోలేదు, మీరు మాట్లాడండి సార్, తర్వాత మాట్లాడుకుందాం. ఎస్. హాయ్ అండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మా టీం అందరినీ విష్ చేయడానికి వచ్చారు. యాక్చువల్లీ ఈ మనమే సినిమా ఎలా ఉండబోతుంది అంటే బేసిక్గా మాకైతే ఈ సినిమా ఒక మెమొరీ, ఒక మంచి మెమరీ అన్నమాట. ఈ సినిమా గురించి చెప్పాలి అంటే మనమే సమ్మర్లో బేసిక్గా ఇప్పటి వరకు మీరు అందరూ ఎండలు చూసారు. ఆ సమ్మర్లో వర్షం పడితే ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్, మనమే అలా ఉంటుంది డెఫినెట్గా. మా సినిమా హీరో గురించి చెప్పాలి, శర్వా గారు. యాక్చువల్లీ అందరి హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు. అంటే కొంతమంది హీరోలకి యూత్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు, కొంతమందికి లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. బట్ శర్వా గారికి అంటే యూత్ ఫ్యామిలీ ప్లస్ ఫ్యామిలీ లేడీస్ అందరూ కలిపిన ఫ్యాన్స్ ఒక్క శర్వా గారికే ఉంటారు. ఇప్పుడు బేసిక్గా శ్రీరామన్న అంటే నేను 2 ఫిల్మ్స్ చేశాను శ్రీరామన్నతో. బట్ శ్రీరామన్న కెరియర్లో ఇప్పుడు చేసిన ఫిలిమ్స్లో ఐ థింక్ దిస్ ఈజ్ ద బెస్ట్ ఫిలిం అని నేనైతే డెఫినెట్గా చెప్తాను. జూన్ 7th ఫ్రైడే మా సినిమా వస్తుంది. డెఫినెట్గా అన్ని ఏజ్ గ్రూపులకి డెఫినెట్గా నచ్చిద్ది. చాలా రోజులైంది ఒక ఫ్యామిలీతో అంటే పిల్లల్ని తీసుకొని యూత్ వెళ్ళినా అంటే సింగిల్గా వెళ్ళినా ఫ్యామిలీ అందరికీ నచ్చే ఫిలిం. డెఫినెట్గా ఫ్యామిలీతో చూడండి, యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. థ్యాంక్ యూ శ్రీరామన్న ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ పీపుల్స్ మీడియా. థ్యాంక్ యూ కీర్తి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఠాకూర్ గారు, మిమ్మల్ని ర్యాక్ చేసే ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు. మీరు ఏమైనా బాధపడి ఉంటే సారీ అని మేము చెప్పాము, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్లో కూడా ఇదే చేయబోతున్నాం.